కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిస్టులపై కక్ష సాధింపు చర్యలు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన కథనంపై పోస్టు పెడితే పోలీసులు అర్ధరాత్రి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంట్లో అక్రమంగా చొరబడి తెగ హడావిడి చేశారు. అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే ఊరంతా ఏకమై పోలీసులను అడ్డుకున్నారు. హైకోర్టు ఎన్ని చివాట్లు పెట్టినా కొంతమంది పోలీసుల తీరు మాత్రం మారటం లేదు. ఏదైనా కేసులో 7 సంవత్సరాల లోపు శిక్షలు పడే సెక్షన్లు పెడితే 41 నోటీస్ ఇచ్చి విచారించమని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాదు ఎవరినైనా అరెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు పోలీసులు సివిల్ డ్రెస్ లో కాకుండా యూనిఫామ్ లో వెళ్లాలని హైకోర్టు కొన్ని కేసుల్లో తేల్చి చెప్పింది. కానీ హైకోర్టు ఆదేశాలను కొంతమంది పోలీసులు పట్టించుకోవట్లేదు. వేమూరు నియోజకవర్గంలోని చిన్నపులివర్రుకు చెందిన బాణాల తనీష్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ గా ఉన్నాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయట్లేదంటూ గతంలో అనేక మార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఇటీవల ఏబిఎన్ రాధాకృష్ణ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇది తప్పు అంటూ తనీష్ ఒక పోస్టు పెట్టడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి తనీష్ దంపతులు నిద్రిస్తూ ఉండగా ఒక్కసారిగా సివిల్ డ్రెస్ లో ఉన్న కొల్లూరు పోలీసులు తనీష్ బెడ్రూమ్ లోకి వెళ్లారు. దీంతో తనీష్ తో పాటు అతని భార్య భయపడిపోయారు. ఎవరు మీరు అని ప్రశ్నించగా మేము పోలీసులమంటూ తాపీగా సమాధానమిచ్చారు. పోలీసులైతే మాత్రం ఇంత అర్ధరాత్రి దొంగల్లా ఇంట్లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించిన తనీష్ దంపతులకు సరైన సమాధానం చెప్పకుండానే తనీష్ భార్యను నెట్టేసి అతన్ని బలవంతంగా జీపులో ఎక్కించుకుని తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో పోలీసుల హడావిడి చూసి చుట్టుపక్కల వాళ్లు తనీష్ ఇంటికి వచ్చారు. వాళ్లతో పాటు వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు కూడా అక్కడికి చేరుకున్నారు. వరికూటి అశోక్ బాబు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎందుకు అతన్ని అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసులను నిలదీశారు. యూనిఫామ్ లో ఎందుకు రాలేదు, అర్ధరాత్రి తలుపులు బద్దలు కొట్టి ఇంట్లోకి దొంగల్లా ఇలా ప్రవేశించడంపై పోలీసులను నిలదీశారు. హైకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఎందుకు అమలు చేయట్లేదంటూ అశోక్ బాబు సీరియస్ అవడంతో పోలీసులు వాగ్వాదానికి దిగారు. ఈలోపు గ్రామస్తులు పెద్ద ఎత్తున తనీష్ ఇంటికి చేరుకున్నారు. తనీష్ ను పోలీసులు తీసుకెళ్లకుండా అడ్డుపడ్డారు. అక్రమంగా పోలీసులు తనీష్ ఇంట్లో ప్రవేశించినందుకు, ఆమె భార్య పట్ల అమానుషంగా వ్యవహరించినందుకు పోలీసులు ఆమెకు క్షమాపణ చెప్పాలని దాదాపు 2 గంటల పాటు ఆందోళన చేశారు. తలుపు కూడా కొట్టకుండా తలుపులు పగలగొట్టి బెడ్రూమ్ లో చొరబడి, బెడ్రూమ్ లో నేను షార్ట్ తో ఉంటే అలానే షార్ట్ ప్యాంట్ వేసుకో మీరు ఎవరు ఎందుకు వచ్చారని చెప్పేసి నిలదీస్తే నువ్వు ముందు ప్యాంట్ వేసుకో, ముందు వెళ్ళాలి బయటికి అని చెప్పేసి నన్ను చేయబట్టుకుని లాగబోయారు. చేయబట్టుకుని లాగితే అంతలోకి మా వైఫ్ లేచారు. లెగిస్తే మా వైఫ్ వీడియో తీస్తానికి ఫోన్ తీసుకుంటుంది. వెంటనే ఆ ఫోన్ తీసుకొని మా వైఫ్ని నెట్టి అలానే మా వైఫ్ చేతిలో ఉన్నటువంటి పిల్లని బెడ్ మీద విసిరేశారు. అది నిజంగా పోలీసులా కాదని కూడా నాకు తెలియదు. గుర్తు తెలియని వ్యక్తులు 5 సుమారు ఎంతమందో నాకు క్లారిటీ లేదు. కొంతమంది వచ్చి సడన్గా ఎటువంటి సౌండ్స్ లేకుండా మా ఆయన్ని లాక్కుపోతున్నారు. ఏమిటి అని నేను లేచి చూస్తే నన్ను పిల్లని కూడా నెట్టేసి మా ఆయన లాక్కుపోతున్నారు. బయటకు వెళ్ళి చూస్తే వాళ్ళు పోలీసులు అంటున్నారు, కానీ ఎటువంటి యూనిఫామ్ లేకపోవడం వల్ల ఎవరు ఏంటి అని నేనైతే గుర్తుపట్టలేదు. అశోక్ బాబుతో పాటు గ్రామస్తులు ఆందోళనలతో పోలీసులు వెనక్కి తగ్గారు. 41A నోటీసు ఇచ్చి వదిలేస్తామని చెప్పారు. అయితే అక్రమంగా తనీష్ ఇంట్లో సివిల్ డ్రెస్ లో ప్రవేశించినందుకు పోలీసులపైన కేసు నమోదు చేయాలని అశోక్ బాబు పట్టుపట్టారు. సివిల్ డ్రెస్ లో వచ్చిన కొందరు తన భర్తను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారని, వారిపైన చర్యలు తీసుకోవాలని కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 41A నోటీసు ఇవ్వడానికి పోలీసులు తనీష్ ను కొల్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. బిడ్డతో పడుకోనుంటే 11 నెలల బిడ్డని ఇసిరేసి పడుకోనుంటే లోపలికి వాళ్ళు ఏమవుద్ది, షాక్ గురవుతారు. తల్లిదండ్రులు బయట ఉన్నారు, వాళ్ళని లేపలేదు అంటే నేను చెప్తున్నా, ఇది మంచిది కాదు. పేద వర్గాలంటే ఇంత చులకన భావన ఉండడం మంచిది కాదు. నేను ప్రశ్నిస్తున్నా, రాధాకృష్ణ ఏ మాటలు మాట్లాడాడు, కంప్లైంట్లు చేశాం, ఎఫ్ఐఆర్ చేశారా మీరు? అతనికి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు? అతని ఇళ్ల దగ్గరకు పోయి అర్ధరాత్రి ఆయన అరెస్ట్ చేసేటువంటి దమ్ము మీకుందా? అది లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఈ సమాచారం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొల్లూరు పోలీస్ స్టేషన్ కు భారీ స్థాయిలో తరలివచ్చారు. దీంతో తనీష్ కు 41A నోటీసులిచ్చి పోలీసులు వదిలేశారు.